Hello friends, welcome to our channel Budget Friendly Properties. ఫ్రెండ్స్ వాళ్ళు మంచి ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ చేయడానికి నాదర్గోల్ అయితే రావడం జరిగిందండి. చూస్తున్నది ఇదే అండి ఆ ప్రాపర్టీ 111 అయితే ఈ కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. ప్రాపర్టీ చాలా బ్యూటిఫుల్గా ఉందండి. లేటెస్ట్ అండి, G+1 అన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి డబుల్ బెడ్రూమ్ ఉంటుంది అనమాట. ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి. డైమెన్షన్స్ 20x50. ప్రాపర్టీ ముందు రోడ్ వచ్చేసి మనకు 25 ఫీట్ రోడ్ అయితే ఉందండి. ఇది రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అండి. చుట్టూ మనకు ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ అయ్యి ఉంటున్నారండి. మీరు కూడా ఇదేంటంటే మనకు MBSR కాలేజ్ పక్కకే ఉందండి, బ్యాక్ సైడ్ వస్తుందండి ప్రాపర్టీ. చాలా మంచి లొకేషన్లో ఉంది. మారుతి నగర్ వస్తుందండి. రోడ్ నెంబర్ 4లో అయితే ప్రాపర్టీ ఉందండి. ప్రాపర్టీకి ముందు ఫస్ట్ ఎలివేషన్ చూసుకుంటే చాలా బాగుందండి. ఎలివేషన్ ప్లస్ గేట్ కూడా మనకు 9 ఫీట్ గేట్ అయితే తీసుకున్నారు. ప్రాపర్టీ ముందు మనకు ప్లాంట్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. ర్యాంప్ కూడా మనకి ఏంటంటే గ్రానైట్ అయితే తీసుకున్నాండి, లపత్ర గ్రానైట్ అయితే తీసుకున్నారు, నాన్ స్కిడ్ అనమాట. ఒకసారి లోపలికి ఎంటర్ గానే ఫస్ట్ పార్కింగ్ అయితే తీసుకోవడం జరిగింది. పార్కింగ్ లో మంచి కారును బైక్స్ అయితే పడతాయండి. కింద రెంటర్స్ కోసం అయితే సింగిల్ బెడ్రూమ్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. చాలా గ్రాండ్ గా ఉంది ప్రాపర్టీ. మనం చూసుకుంటే రెంటర్స్ కోసం కూడా మనకు డోర్ అనేది ఎంత గ్రాండ్ గా తీసుకున్నారో చూడండి. ఇదేంటంటే మంచి ప్రాపర్టీ అండి. లేటెస్ట్ ఇండియన్ టేక్తో అయితే తీసుకోవడం జరిగింది. ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి. కింద ఉన్న పైన ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ అండి. పైన ఫాల్ సీలింగ్ తీసుకుంటే చాలా నీట్గా అయితే ఫాల్ సీలింగ్ అయితే తీసుకోవడం జరిగింది. ప్లస్ మనకు ప్రాపర్టీ చుట్టూ ఇక్కడ అన్ని టైల్స్ పెట్టారండి. ఫస్ట్ సింహద్వారం ఏదైతే ఎంట్రన్స్ ఉందో దీనికైతే అన్ని టైల్స్ పెట్టడం జరిగింది. కింద మనకు గ్రానైట్ తీసుకున్నాండి. పార్కింగ్లో కంప్లీట్ అయితే గ్రానైట్ తీసుకున్నారు. ఇది లపత్ర అండి, నాన్ స్కిడ్ అనమాట. ప్లస్ ఏంటంటే మనకు పార్కింగ్లోనే ఒకటి వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి. కింద రెంటర్స్ కోసం లోపల ఒకటి బయట ఒకటి వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి ఏంటంటే ఫస్ట్ లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ కూడా అన్నీ తెలుసుకుందామండి. ఫస్ట్ ఏంటంటే మనకు ఒక 2 ఫీట్ గల్లీ కూడా ఇవ్వడం జరిగిందండి, మనకు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా. చూస్తున్నారు లాస్ట్కి ఒక వాష్ ఏరియా కూడా ఇచ్చినారండి అక్కడ లాస్ట్కి. నెక్స్ట్ మనం లోపలికి ఎంటర్ అయ్యి చూద్దాము. ఎంటర్ అయ్యేటప్పుడు డోర్స్ చూడండి. డోర్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే తీసుకోవడం జరిగింది. ఈవెన్ హ్యాండ్స్ కూడా చాలా బాగున్నాయండి, హ్యాండిల్స్ కూడా. ఫస్ట్ ఎంటర్గానే హాల్ అనమాట. రెంటర్స్ కోసం అయితే ఈ రూమ్ కన్స్ట్రక్షన్ చేయడం ఉంది. ఎల్ షేప్ హాల్. ఇది హాల్లా యూజ్ చేసుకోవచ్చు, ఇది డైనింగ్లా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. దీంట్లో విండోస్ కూడా చూస్తున్నారు, 4x4 UPS విండోస్ తీసుకోవడం జరిగింది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు కిచెన్ ఉందండి. కిచెన్ కూడా యూ షేప్ కిచెన్ అయితే తీసుకున్నారు. చాలా బ్యూటిఫుల్గా చిన్న ఒక చిన్న ఫ్యామిలీకి సరిపోతుందండి. ఈ ఏరియాలో 6,000 సింగిల్ బెడ్రూమ్కి అయితే రెంట్ వస్తుందంట అండి, ఎందుకంటే మంచి ఏరియా కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక బెడ్రూమ్ తీసుకోవడం జరిగింది. బెడ్రూమ్ చాలా స్పేషియస్గా పెద్దగా ఉందండి. ఇక్కడ వచ్చేసి మనకు విండో తీసుకున్నారు, 4x4 విండో. పైన మంచి ఫాల్ సీలింగ్, కలర్స్ పెయింటింగ్స్ కూడా చాలా బాగున్నాయండి. ఇక్కడ విండోస్ తీసుకున్నారు. ఇక్కడ ఏంటంటే షెల్ఫ్స్ ప్లస్ బిరువా ప్రొవిజన్ కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి, చూస్తున్నారు కదా. బయట ఒకటి లోపలి 2 బాత్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది రెంటర్స్ కోసము. నెక్స్ట్ ఏంటంటే మనం ఓరన్ కోసం కన్స్ట్రక్ట్ చేసిన ప్రాపర్టీ పైన అన్నమాట, మెయిన్ 2 BHK. పైకి వెళ్ళి ఆ ప్రాపర్టీ కూడా మీకు మంచిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ మనం పైకి ఎక్కేటప్పుడు అంటే పార్కింగ్లోనే లెఫ్ట్ సైడ్ అయితే స్టెప్స్ తీసుకున్నారు. ఈ 3 ఫీట్ అబోవ్ స్టెప్స్ అయితే ఉన్నాయండి. దీనికి మనకు స్టీల్ రైలింగ్ కూడా ఇచ్చినారండి. జిందా స్టీల్ అయితే ఇవ్వడం జరిగింది, స్టెయిన్లెస్ అనమాట. మంచి కింద కూడా అన్ని గ్రానైట్ స్టెప్స్ అయితే తీసుకున్నారండి. స్పేషియస్గా ఉన్నాయి, కంజెస్టెడ్ ఏం లేవండి. పైకి ఎక్కగానే బాల్కనీ అండి. బాల్కనీ చూస్తే బాల్కనీ అయితే చాలా బాగుందండి. ఇక్కడ కూడా మనకు లపత్ర తీసుకొని జరిగింది. ప్లస్ ఇక్కడ ఏంటంటే ఒకటి స్టీల్ రైలింగ్ తీసుకున్నారు, టఫన్ గ్లాస్ తీసుకున్నారండి. ప్రాపర్టీ చుట్టూ చూస్తే అన్ని ప్రాపర్టీస్ అండి. ఇవన్నీ కొత్త కన్స్ట్రక్షన్స్ అండి. ఇప్పుడే గృహప్రవేశాలు ఇవన్నీ అవుతున్నాయి, కొత్త కన్స్ట్రక్షన్స్ అన్నమాట. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్రాపర్టీని ఫస్ట్ విజిట్ చేసి చూడండి. చాలా బాగుంది ప్రాపర్టీ. ఇది ఓనర్స్ కోసం కన్స్ట్రక్షన్ చేసిన ప్రాపర్టీ. ఒకసారి ఫస్ట్ డోర్స్ చూడండి మీరు. ఇది సింహద్వారం అండి, ఈస్ట్ ఫేసింగ్ సింహద్వారము. చాలా గ్రాండ్గా అయితే తీసుకున్నారు. మనకి ఎంట్రన్స్ ఏదైతుందో చాలా గ్రాండ్గా తీసుకున్నారు. చుట్టూ టైల్స్ మంచిగా, పైన ఫాల్ సీలింగ్. ఈవెన్ ఎంటర్ అయ్యేటప్పుడు హ్యాండిల్స్ కూడా మంచి తీసుకున్నారు. ఫస్ట్ ఎంటర్ అయిద్దామండి. ఎంటర్ కానీ మనకు సిట్టింగ్ ఏరియా అండి. ఇది ఏంటంటే మన ప్రైవేట్ ఉన్న ఫ్రెండ్స్ గిట్లా వచ్చినప్పుడు సిట్టింగ్ ఏరియా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా పెయింటింగ్స్ చూస్తున్నాం కదా, రాయల్ ప్లే అయితే తీసుకున్నారండి. పైన నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు, మంచిగా బాగుందండి. ప్లస్ దీంట్లోనే ఒక 4x4 విండో తీసుకున్నారండి. విండోస్ కూడా మెష్ డోర్స్ కానీ UPVC విండో అనమాట. డోర్ తీయగానే మంచి కాలనీగా అనిపిస్తుంది. ప్లస్ చల్లని గాలి కూడా వస్తుందండి. ఇది మనకి ఏంటంటే ఇక్కడ డైనింగ్ ఏరియా ప్లస్ ఇది టీవీ యూనిట్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ టీవీ యూజ్ చేసుకోవచ్చు, అందుకని మనకి ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది. ప్లస్ డైనింగ్ కోసం ఇక్కడ షెల్ఫ్స్ కూడా ఇవ్వడం జరిగిందండి.
ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి కిచెన్ అవుతుందండి. కిచెన్కి వెళ్ళిపోతే కిచెన్ ఎల్ షేప్ కిచెన్ అవుతుందండి. ఎల్ షేప్ కిచెన్ ఉంది, నీట్గా చిన్నగా ఉందండి, మంచిగా బాగుంది ప్రాపర్టీ. ఈ దీంట్లో కూడా విండో అయితే తీసుకున్నారు. దీని పక్కకే ఒక పూజా గది కూడా ఇచ్చినారండి, మంచిగా పూజా గది కూడా ఇవ్వడం జరిగింది. మనం హాల్లో రైట్ సైడ్ ఒకటి వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇక్కడ మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. మనకు అంటే స్విచ్ ప్రొవిజన్ కానీ ట్యాప్ ప్రొవిజన్స్ అన్ని ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. ఒకసారి మనం ఏం చేద్దామంటే మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దామండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి, చాలా బాగుందండి. అసలు పెయింటింగ్స్ ఒక్కసారి చూడండి, సూపర్ పెయింటింగ్స్ అండి. అసలు కలర్ కాంబినేషన్స్ చూసుకుంటే చాలా బాగుంది. 4x4 పెద్ద విండో ఇచ్చినారు, దాని పక్కకి షెల్ఫ్స్, తర్వాత బ్యూరో ప్రొవిజన్. కలర్స్ అయితే లైట్ గ్రీన్ కలర్, బ్లూ కలర్, ఎంత బాగుందండి కాంబినేషన్, చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి. ప్లస్ ఇక్కడ ఏంటంటే ఒక వాష్రూమ్ తీసుకున్నారండి. ఇది బాత్రూమ్ అనమాట, మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఇది కూడా చాలా స్పేషియస్గా, టైల్స్ చాలా బాగుందండి. నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్దామండి. దీని పక్కకే మనకి ఏంటంటే చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. చూస్తున్నాం కదా, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా మంచిగా నీట్గా ఉందండి. దీనిలో 4x4 విండో, పింక్ కలర్ పెయింటింగ్స్ అయితే తీసుకోవడం జరిగింది. షెల్ఫ్స్ చాలా బాగున్నాయి. పైన ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ పింక్, చిన్నపిల్లలకి ఏదైనా పింక్ అంటే ఇష్టం కాబట్టి ఆ విధంగా తీసుకున్నాం. ఈవెన్ డోర్స్ కూడా క్వాలిటీ తీసుకున్నారండి. ప్లస్ ఇక్కడ ఏంటంటే మనకు కామన్ బాత్రూమ్ అయితే ఒకటి ఇవ్వడం జరిగింది. ఇది ఏంటంటే కామన్ బాత్రూమ్ అనమాట. 2 బాత్రూమ్స్ వచ్చాయి మొత్తానికి. పైన గెస్ట్ కోసం ఒకటి వచ్చేసి బయట, లోపల వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లో ఒకటి వచ్చిందండి. ప్రాపర్టీ ఈ విధంగా అయితే ఉందండి. G+1 అన్నమాట. పర్మిషన్ కూడా G+1 ఉంది. ప్రాపర్టీ నాదర్గోల్లో అవుతుందండి. 111 స్క్వేర్ యార్డ్స్ అన్నమాట. 20x50 డైమెన్షన్స్, ఈస్ట్ ఫేసింగ్ అండి. ప్రాపర్టీ ముందు మనకు 25 ఫీట్ రోడ్ అవుతుందండి. 1900 SFT అండి. ప్రాపర్టీ 1900 SFT. మారుతినగర్ రోడ్ నెంబర్ 4లో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఈ ప్రాపర్టీ. చాలా మంచి లొకేషన్స్, నియర్ బై కాలేజ్ కానీ స్కూల్స్ కానీ అన్నీ ఉన్నాయి. ప్లస్ దీనికి ఏంటంటే మనకు 80% లోన్ కూడా వస్తుందని ఓనర్ చెప్తున్నాడు. మీరు ఒకసారి సైట్ విజిట్ చేయండి. ఓనర్ నెంబర్ స్క్రీన్లో డిస్ప్లే చేస్తారండి. మీరు డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ కావచ్చండి. లోన్ కూడా ప్రాబ్లం లేదు. 100% వాస్తుతో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. బ్యూటిఫుల్గా ఉందండి. చిన్నగా మంచిగా ఏంటంటే ఫాల్స్ ఎక్కడైనా మెటీరియల్ గురించి కాంప్రమైజ్ కాకుండా మంచిగా కట్టడం జరిగింది. ఓనర్ దీని ప్రైస్ 94 lakhs చెప్తున్నారండి. ఇది నెగోషియబుల్ అన్నమాట, స్లైస్ నెగోషియబుల్ అని కూడా చెప్తున్నారు. ఓనర్తో మాట్లాడుకుంటే ఇంకా నెగోషియబుల్ కూడా అవుతుందండి. ఇలాంటి మంచి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ ఇంకా చాలా షూట్ చేస్తున్నామంటాము. మీరు చేయాల్సిందల్లా మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలానే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.